ఫుడ్ అంటే ఇలాంటి ఫుడ్ అనుకున్నారు, ఇలాంటి ఫుడ్ అయితే కాదు. AK-47 తోటి మనకి రేంజర్ ఉన్నాడు భయ్యా. ఉల్లిగడ్డ నంచుకుని తింటే వా వా వా. హే గైస్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. సో సోది లేకుండా ఈ వీడియోలో ఏముండబోతుందో రెండు ముక్కల్లో చెప్తా. ఫస్ట్ ముక్క వచ్చేసి మనం అయితే ఆఫ్రికాకి వెళ్ళాం కదా, ఆ ఆఫ్రికాలో ఏం తగలబెట్టామో, ఎంత డబ్బులు తగలబెట్టామో అయితే మనం మాట్లాడుకుందాము. రెండోది వచ్చేసి సరే మనం చైనాకి అయితే వచ్చేసి ఎలగబెడతాం కదా, సో చైనాలో ఇప్పటి నుంచి ఎలాంటి వీడియోలు ఎలగబెడతాం అని చెప్పేసి చెప్దామని చెప్పేసి కూడా అనుకుంటున్నాను అనమాట. సో రండి ఫస్ట్ రెండో విషయం మాట్లాడుకుందామా, ఫస్ట్ విషయం మాట్లాడుకుందామా? రెండో విషయానికి వస్తే ఇగో ఇట్లాంటి స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ అయితే తీసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వైల్డ్గా అసలు ఫిల్టర్స్ లేకుండా, ఏది మన నాని హిట్ మూవీ వచ్చింది కదా, ఆ టైప్లో తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆఫ్రికా విషయానికి వస్తే మీరు తమ్నైల్లో చూసారు కదా, మనకి దాదాపు 5 లక్షలు ఖర్చు అయింది. ఏంటి భయ్యా 5 లక్షలు ఖర్చు అయిందా అని చెప్పేసి అంటే, అవును భయ్యా 5 లక్షలు ఖర్చు అయింది. ఏం చేయమంటారు, ఎందుకు ఖర్చు అయింది అని చెప్పేసి అడిగితే ఇది ఒక్కటి వచ్చేసి మంచి విషయము. ఎందుకు ఖర్చు అయింది అయితే విడమర్చి నేను చెప్తా అనమాట. అలా వెళ్తూ మాట్లాడుకుందాం రండి. సో అలా వెళ్తూ ఉంటే ఈ అక్క అయితే ఏదో మాట్లాడుతుంది, అక్క మనతో కూడా ఏమైనా మాట్లాడుతుంది ఏమో చూద్దాము. హలో ఫుడ్ అయితే చేస్తుంది అనమాట. అనౌన్స్మెంట్ తోటి మనకు సంబంధం. సో మళ్ళీ ఫస్ట్ విషయానికి వచ్చేస్తా. నిజంగానే మనకి 5 లక్షలు ఖర్చు అయింది. సో దానికి ఎందుకు ఖర్చు అయింది అని చెప్పేసి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఒక్కసారి చెక్ చేయండి భయ్యా. నేనుండేది చైనాలో గ్వాంగ్జో అనమాట. గ్వాంగ్జో నుంచి ఖతార్ వెళ్ళి 9 గంటల ఫ్లైట్, 10 గంటల ఫ్లైట్, మళ్ళీ ఖతార్ నుంచి 5 గంటల ఫ్లైట్. సో ఎంత అవుతుంది ఒకసారి అయితే ఫ్లైట్ టికెట్కి అయితే ఆలోచించండి. ఫ్లైట్ టికెట్కి అయితే అక్షరాల 1,40,000 రూపాయలు మనం తగిలేటాం అనమాట. ఎందుకనంటే బెస్ట్ ఎయిర్లైన్స్ అంటే ఏంటి భయ్యా అని చెప్పేసి అంటే ఖతార్ ఎయిర్లైన్స్ అయితే వెళ్ళాము. బాగుందా భయ్యా అని చెప్పేసి అంటే నాకైతే పెద్ద అంత తేడా అనిపించలేదు. మనం ఫ్రీక్వెంట్ ట్రావెలర్ వచ్చేసి థాయ్ ఎయిర్వేస్కి అనమాట. బట్ స్టిల్ 1,40,000 అయితే మనకి ఫ్లైట్కి అయిపోయింది. సో ఇది ఫస్ట్ విషయం కదా. రెండో విషయానికి వెళ్ళిపోదాం మనం. సో ఏంటి వీడియోలో కొత్తగా ఏం చేస్తున్నాం అని చెప్పేసి అంటే, కొత్తగా ఏం లేదు, పాత విషయాన్ని మళ్ళీ చెప్తాను. ఏం చెప్తాం అని చెప్పేసి అంటే, స్ట్రీట్ ఫుడ్ భయ్యా, చైనీస్ స్ట్రీట్ ఫుడ్కు ఉన్న ఆ విశేషము ఏమంటారు, కథలు అంతా మనం చాలా రోజులు అయితే మిస్ చేసాము. సో ఇప్పటి నుంచి అయితే ఒక స్ట్రీట్ ఫుడ్కి సంబంధించిన సిరీస్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. ఆ సిరీస్ వచ్చేసి పెద్ద ఏమంటారు, కొత్త పేరేం లేదు, పేరేంటి అని చెప్పేసి అంటే చైనీస్ స్ట్రీట్ ఫుడ్ సిరీస్ అనమాట. అది రెండో విషయము. సరే మళ్ళీ ఫస్ట్ విషయం కొత్త మాట్లాడుకుందాము. ఫ్లైట్ అయిపోయిన తర్వాత ఇంకా దేనికి ఖర్చు అయిందంటే, మనం ఉండాలి కదా. ఎన్ని రోజులు ఉన్నాను తెలుసా? అక్షరాల 10 రోజులు ఉన్నాను. 10 రోజులకి మనకి ఖర్చు అయింది అని చెప్పేసి అంటే ఈరోడు అడ్డం వచ్చేస్తాడు మనకి. చెప్తా మాల్స్ వాటికి అయితే మనం వెళ్ళము. సెకండ్ విషయం చెప్తున్నాను కదా, సెకండ్ వచ్చేసి మనం స్ట్రీట్ ఫుడ్ అనమాట. కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? సో 2 విషయాలు చెప్తున్నాను, మీరు అన్ని జోడించుకోండి. ఫస్ట్ విషయం వచ్చేసి ఆఫ్రికాకి ఖర్చు ఎంత అయింది అని చెప్పేసి, రెండో విషయం వచ్చేసి అది కెమెరామెన్ ఎవరు అబ్బాయి మొత్తం అంతా మనం గుండ్రంగా తిప్పేస్తారు, మనమే మొత్తం అంతా సోదిలా చెప్తున్నాం అని చెప్పేసి అంటే సెకండ్ విషయం వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ గురించి కదా. స్ట్రీట్ ఫుడ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి ఫ్లైట్కి మనకి అక్షరాల 1,40,000 అయింది. సెకండ్ వచ్చేసి మనకి ఉండడానికి 10 రోజులు ఉన్నాయి కదా, 10 రోజులకు గాను ఆల్మోస్ట్ 1,00,000 మనకి టచ్ అయిందనమాట. 1,00,000 ఎందుకు భయ్యా అని చెప్పేసి అంటే, మేము ఉండేది ఒకటి ప్రైవేట్ క్యాంప్ అనమాట. ప్రైవేట్ క్యాంప్ షాంబా కిపారా అని చెప్పేసి మీరు టైప్ చేసి చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,00,000 రూపాయలు కడతాను నాకు అని చెప్పేసి అంటే వాళ్ళు మీకు కూడా ఇవ్వరు. 1,00,000 రూపాయలు మనకి ఉండడానికి ప్లస్ ఫుడ్ కూడా మనకి ఇందులోనే కలిసింది అనమాట. లైట్గా 1,00,000 కొంచెం ఎక్కువైంది, ఫుడ్ కూడా మనకు కలిసింది. ఫుడ్ అంటే ఇలాంటి ఫుడ్ అనుకున్నారు, ఇలాంటి ఫుడ్ అయితే కాదు. సో ఫుడ్ మనకి ఏం కలిసింది అని చెప్పేసి అంటే, బ్రేక్ఫాస్ట్ వచ్చేసి, దాని తర్వాత కాఫీలు వచ్చేసి, దాని తర్వాత లంచ్కి ముందు స్నాక్ వచ్చేసి, లంచ్కి డిన్నర్కి మధ్యలో స్నాక్, దాని తర్వాత డిన్నర్, అవన్నీ మొత్తం మనకైతే సర్వ్ చేశారనమాట. సో దానికి 1,00,000 పైన అయింది. సో ఇప్పుడు ఎంత అయింది? 1,40,000 ప్లస్ 1,00,000. సో ఇక్కడికే మనకి 2,40,000 అయిపోయింది. ఇది ఫుడ్, బెడ్ అండ్ ఫ్లైట్కి. దాని తర్వాత ఇంకేం ఖర్చు అయింది అని చెప్పేసి అంటే చెప్తాను రండి. సో లెక్క ఎక్కడి వరకు వచ్చింది? 2,40,000 వరకు లెక్క వచ్చింది కదా. సో రెండో విషయం నేను చెప్తా అన్నా కదా, స్ట్రీట్ ఫుడ్. సో ఇది ఏదైతే స్ట్రీట్ చూస్తున్నారో, ఈ స్ట్రీట్ నుంచి ఇలా కొంచెం ఫర్లాంగ్ లోపలికి వెళ్ళిపోతే మనకి ఫుడ్ ఉంటుంది భయ్యా. చూస్తే నోట్లో నుంచి నీళ్లు కాదు, నోట్లో నుంచి మనకి ఇంకా అన్నీ వచ్చేస్తాయి అనమాట. నీళ్ళతో పాటు పొద్దున్న అన్నము, టిఫిన్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో మనకి చైనా అదేంటి ఆఫ్రికాలో
ఫుడ్ అయిపోయింది, బెడ్ అయిపోయింది, మరి ఇంకా దేనికి ఖర్చు అయింది అని చెప్పేసి అంటే మీకు గుర్తుందా, మనమైతే సఫారీకి వెళ్ళాము. 2 days నైట్ అక్కడే పడుకున్నాము, టెంట్లలో పడుకున్నాము. అండ్ మనకు వచ్చేసి AK-47 తోటి మనకి రేంజర్ ఉన్నాడు భయ్య. ఆ రేంజర్ ఈ 2 days ట్రిప్కి మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టండి, తరంగేట్రీ నేషనల్ పార్క్కి మనం ప్రైవేట్గా వెళ్ళి నైట్ అక్కడ పడుకుని రేంజర్తో పడుకుంటే ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పేసి $600 to $700 కన్వర్ట్ చేసుకుందాం. $600 to $700 అంటే మనకి ఫుడ్ కాకుండా, ఇది మనకి సపరేట్ ఫుడ్ కాకుండా 50-60 వేలు. సో మేమేంటంటే సపరేట్ బస్సు కూడా వేసుకుని వెళ్ళాం కాబట్టి మాకు 90,000 అయింది. సో అది 2,40,000 ప్లస్ 90,000 ఎంత భయ్యా కింద కామెంట్లో పెట్టండి. మనమైతే సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకుంటాం కదా, మన స్ట్రీట్ ఫుడ్ గురించి. ఆ స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి ఇక్కడే అనమాట. ఈ స్ట్రీట్లో సులువుగా మనమైతే ఒక 10 వీడియోస్ చేసేయగలుగుతాము. సో అందుకే నేను 10 వీడియోస్కి సంబంధించిన సిరీస్ అయితే చేస్తున్నాను. నా మీద ఏం లేదు, నేనైతే వీడియోస్ చేసి పెట్టేస్తాను. మీరే ఈ సిరీస్ని హిట్ చేయాలి. అక్కయ్య అయితే అసలు అబ్బో మనకి గుంత పొంగనాలు వేసేస్తుందిగా. ఇవి గుంత పొంగనాలు అంటే చైనీస్ టైప్ ఆఫ్ గుంత పొంగనాలు అనమాట. సో ఇలాంటి వీడియోస్ అన్నీ మనకి సెకండ్ ఏది చైనీస్ స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కదా, దాంట్లో ఉంటాయి అనమాట. సో కమింగ్ బ్యాక్ టు మనకి ఏది ఆఫ్రికాలో ఖర్చు ఎంత అయింది, 2,40,000 ప్లస్ 90,000 ఎంత, నాకు మ్యాథ్స్ నాకు ఆలోచించుకుంటే 3,30,000. ఓకే 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 మరి అదైపోయింది. ఇంకా ఏమైనా ఖర్చులు అని చెప్పేసి అంటే మనం కొన్ని షాపింగ్ చేసాము. ఆ తర్వాత డాలీ ఎస్టేట్ అని చెప్పేసి ఒక ఎస్టేట్లో మొత్తం నైట్ స్టే చేసాము. దాని తర్వాత కాఫీ ఎస్టేట్స్కి వెళ్ళాము. ఇంకా ఇలాంటి గిఫ్ట్ కొన్నాము. ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ చిల్లర ఏంటి అక్కడ మనకి బస్సులు ప్రైవేట్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటారు టూర్ గైడ్లు, ఇవన్నీ చూసుకుంటే దానికి చిల్లర 1,00,000 అయిపోయింది. 3,30,000 ప్లస్ 1,00,000 ఎంత, 4,30,000. ఇప్పుడు మనకి ఎంత ఖర్చు అయింది, 4,30,000 ఖర్చు అయింది. సో ఇవన్నీ మనం పాకెట్లో నుంచి నువ్వే పెట్టావా భయ్యా అని చెప్పేసి మీకు డౌట్ వచ్చింది కదా, దాని గురించి కూడా నేను క్లారిటీ ఇచ్చేస్తాను. దానికంటే ముందు సెకండ్ పార్ట్ ఏదైతే మనం చైనీస్ స్ట్రీట్ ఫుడ్ అని చెప్పేసి అనుకున్నామో, ఈ స్ట్రీట్ ఫుడ్లో ఇట్లాంటి రకరకాలు ఉంటాయి భయ్యా. ఒకసారి కెమెరామన్ కమ్ హియర్, జూమ్ ఇన్ హియర్. అసలు చూస్తే ఒకటేసారి నోట్లోంచి ఇట్లా దోపొచ్చాలన్నమాట. అంత వండర్ఫుల్ ఉంది ఈ ఫుడ్ అయితే. చూపి నా ముఖం కాదు, అక్కడ గిన్నెలో ఏముందో చూపి. ఉల్లిగడ్డ నంచుకుని తింటే వావ్. ఇట్లాంటి కంటెంట్ అయితే మనకి సెకండ్ ఏది చైనీస్ స్ట్రీట్ ఫుడ్ సిరీస్ అయితే ఉండబోతుంది. సో ఫైనల్గా మనమైతే ఆఫ్రికన్ టూర్ గురించి అయితే మనం కంప్లీట్ చేసేద్దాము. ఎంతవరకు వచ్చింది లెక్క నాకు గుర్తుంది, 4,30,000 సంథింగ్ ఉంది కదా. పైన చిల్లర వచ్చేసి మేము ఒక స్కూల్ కట్టడానికి వెళ్ళాం కదా, వాటికి డొనేషన్స్ ఓకే. అండ్ ట్రావెలింగ్ మధ్యలో నేను ఒక వీడియో కూడా పెట్టాను చూసారా, కాఫీలు ఇవన్నీ మనం ప్రైవేట్గా తీసుకుని తాగాం కదా, దానికి 1,00,000 కాలేదు. కానీ ఇంకా అవన్నీ ఇంకా దోహా ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే 9 గంటలు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో అవన్నీ చూసుకుంటే మనకి ఒక 50,000 వరకు అయింది. అంటే ఎయిర్పోర్ట్లో ఖర్చు పెట్టింది కాదు, ఎయిర్పోర్ట్లో నేను గిఫ్ట్లు కొన్నాను, అవి వేరే. అవి కాకుండా అంటే మనకి కంప్లీట్ 5,00,000 కాదు కానీ దాదాపు 5,00,000 అయింది. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్ వచ్చేసి ఏంటి భయ్యా మరి ఈ డబ్బులని నీ పాకెట్లో నుంచి పెట్టావా అన్నది మీ క్వశ్చనే. అయితే దానికి కూడా ఆన్సర్ ఇస్తా. లాస్ట్ థింగ్ ఇది చైనీస్ స్ట్రీట్ ఫుడ్ గురించి చెప్పేసినంత ఆన్సర్ ఇస్తాను. సో ఈ చైనీస్ స్ట్రీట్ ఫుడ్ని నేను మ్యాక్సిమం షార్ట్ల కింద పెడతాను అండ్ లాంగ్ వీడియోలు కూడా పెడతాను. షార్ట్లు నేను చూసుకుంటా, మీరేం చేయాల్సిన అవసరం లేదు. లాంగ్ వీడియోలను అయితే మీరే పుష్ చేయాలి. సో ఫైనల్గా అయితే మనం మాట్లాడేసుకుందాం ఆఫ్రికా బడ్జెట్ గురించి. సో ఫైనల్గా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సో 5,00,000 చిల్లర వరకు అయింది కదా భయ్యా, నీకు జేబులోంచి పెట్టావా అని చెప్పేసి అంటే ఫ్రాంక్గా చెప్పాలి అని చెప్పేసి అంటే 5,00,000 చిల్లర అయితే నా జేబులో నుంచి నేను పెట్టలేదు. కంప్లీట్గా నాకు వచ్చేసి కంపెనీ కవర్డ్ అనమాట. నేను నా చేతి నుంచి ఫ్లైట్కి పెట్టలేదు, అకామిడేషన్కి పెట్టలేదు, సఫారీకి పెట్టలేదు. నా సొంత ఫుడ్ ఏదైతే కాఫీలు అన్నానో, దోహా ఎయిర్పోర్ట్లో దాని తర్వాత గిఫ్ట్లు అన్నానో వాటికి తప్పిస్తే నా చేతి నుంచి అయితే నేను రూపాయి పెట్టలేదు. గట్టిగా తిప్పి మాట్లాడితే నేను ఒక 30-40,000 ఖర్చు పెట్టి ఉండొచ్చు. కంప్లీట్ మొత్తం ట్రిప్ వచ్చేసి మా కంపెనీ స్పాన్సర్డ్. సో నేనైతే పిల్లలతో వెళ్ళాను అనమాట, మా స్టూడెంట్స్ తోటి 11 మందితోటి. వాళ్ళందరూ కలిసి చేశారు, అంటే వాళ్ళందరూ టికెట్లు వాళ్ళు పెట్టుకున్నారు, నాకైతే కంపెనీ పెట్టింది అనమాట. సో మొత్తం వచ్చేసి
మేము 11 మంది ప్లస్ 2 టీచర్స్ అంటే 13 మంది వెళ్ళాం కదా. 60 లక్షల చిల్లర ఖర్చు పెట్టుకుని మేము వెళ్ళామన్నమాట టోటల్ ఆఫ్రికా టూర్కి. గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. టూర్ అయితే గ్రాండ్ సక్సెస్ అయిపోయింది భయ్య. ఎన్ని 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 వీడియోలు పెట్టా భయ్య, అసలు చూసారా మీరు చూసుంటే అసలు మంచోళ్ళు, చూడకపోయి ఉంటే కూడా మంచోళ్ళే, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో తర్వాత చూస్తారు కాబట్టి మీరు తర్వాత కూడా మంచోళ్ళే అనమాట. సో ఆ సిరీస్ మొత్తం అయితే నేను పోస్ట్ చేశాను, చూడండి, షార్ట్స్ కూడా ఉంటాయి, చూసేసేసేయండి. సో స్ట్రీట్ ఫుడ్ని కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ చేస్తారని చెప్పేసి ఇటు చూస్తున్నా యా సో సక్సెస్ చేస్తారని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. ఇప్పుడైతే ఎంత ఎనర్జీ పెట్టానో స్ట్రీట్ ఫుడ్ వీడియోస్లో కూడా ఇంత ఎనర్జీ అయితే పెడదామని చెప్పేసి అనుకుంటాను. సో ఎందుకు భయ్యా అంత లాగ్ చేసే వీడియో సరిగ్గా పెట్టట్లే అంటే ఏం చేస్తాం, ఇది మనకి ప్రైమరీ కాదు కదా, మనకు ఉద్యోగం ఉంది, దాంట్లో పని చేయాలి, దాంట్లో పిండుతాడు పిసికించుకోవాలి మనము. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది టర్మ్ వచ్చేసింది, లాస్ట్కి సమ్మర్ హాలిడేస్కి దగ్గరలో ఉంది. సో అందుకని కొంచెం పిసుకుడు తగ్గింది కాబట్టి మళ్ళీ మనము దీన్ని అయితే పైకి లేద్దాము. ఇది నా ఛానల్ కాదు, ఇది మీ ఛానల్. త్వరలో గివేవేస్ అలాంటివి కూడా ఏమైనా ఉంటే మనం అవి కూడా స్టార్ట్ చేసేద్దాము. ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ పెట్టండి భయ్యా. సో మీరు ఆఫ్రికా వీడియోలో మీరు చూస్తుంటే మాత్రం ఏ వీడియో బాగుందో కామెంట్ చేయండి. చైనీస్లో మీకు ఏ ఫుడ్ మీకు తెలుసో కామెంట్ చేయండి. ఊరికే అలా ఉంటే ఏంటి, వేళ్ళని మెదిపి కామెంట్ చేయండి. ఇంక ఇంతకంటే నాకు మాట్లాడే ఓపిక లేదు కానీ ఇంకా సైనింగ్ ఆఫ్. సో అది 2 థింగ్స్ గురించి అయితే నేను చెప్పేసాను, మళ్ళీ అయితే రిపీట్ చేయదలుచుకోవట్లేదు, అన్నీ చేసేయండి. సో సైనింగ్ ఆఫ్ చైనా సిట్రాల్ తెలుగు వ్లాగ్స్ చైనా. బై గైస్. చూసేస్తుంది భయ్యో.